మొందా తుఫాన్ ప్రభావం వల్ల మత్స్యకారులు ఎవరూ భయపడొద్దని కూటమి ప్రభుత్వం ఉప్పాడ తీర ప్రాంతాల గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ధైర్యం చెప్పారు. కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. వచ్చారు అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్స్ సహకరించాలి. కూటమి ప్రభుత్వంలో మత్స్యకారులందరినీ ఆదుకునే విధంగా ఇంకేదంటే తుఫాను వస్తుంది కాబట్టి చాలా భారీగా ఉండి పరిస్థితి ఉంది కాబట్టి అధికారులు ఎలా చెప్తే అలా వినాలి. ఇప్పుడు రిహాబిలేషన్ త్వరలో వస్తున్నారు. అదేవిధంగా అన్ని ఏరియాల నుంచి కూడా ఇక్కడ దగ్గర లేదంటే 3,000-4,000 మంది ఉండే విధంగా అరేంజ్మెంట్ చేశారు. అక్కడ మల్టీపర్పస్ వాళ్ళు తుఫాన్ షెల్టర్ మన నాయకర్ కాలనీ వెనకాలది, ఈ స్కూలు, తర్వాత చర్చిలు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇంకా మత్స్యకారులందరూ సహకరించాలి. ఎవరు కూడా అధికారులు చెప్పాక అక్కడ ఉంటే ఇబ్బంది వస్తుంది కాబట్టి పోలీసు కూడా వస్తారు. పోలీసు కూడా సహకరించి అందరూ ఇక్కడ షిఫ్ట్ అవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. దానికి తగ్గట్టు ఇవాళ అన్ని రకాల కార్యక్రమాలు వైద్యం విధంగా కానీ అంబులెన్స్ విధంగా కానీ ఎవరన్నా డెలివరీ పేషెంట్స్ ఉన్నా అధికారులు తెలియజేస్తే వాళ్ళ గురించి కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. ముసలి వాళ్ళు ఉన్న అధికారులు తెలియజేస్తే జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి కూటమి ప్రభుత్వం కూటమి కార్యకర్తలందరూ కూడా మత్స్యకారులందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండి సహాయ సహకారాల్లో అధికారులకి తోడ్పాటు చేయాలని చెప్పి కోరుతాం.